ఫ్రెండ్స్ మీరు ఒక మంచి ఐరన్ బాక్స్ కొనాలనుకుంటున్నారా? అందులో డ్రై ఐరన్ బాక్స్ తీసుకోవాలా? లేదా స్టీమ్ ఐరన్ బాక్స్ తీసుకోవాలని చెప్పి చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది బెస్టు? సో ఎవరు డ్రై ఐరన్ బాక్స్ తీసుకోవాలి? ఎవరు స్టీమ్ ఐరన్ బాక్స్ తీసుకోవాలని చెప్పి చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోతో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేస్తే మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు. ఫ్రెండ్స్ డ్రై ఐరన్ బాక్స్తో ఐరన్ చేయడం చాలా ఈజీగా అయితే ఉంటుంది. మీకు డ్రై ఐరన్ బాక్స్ చూడడానికి అయితే ఓవరాల్గా మీకు ఇట్లా కనిపిస్తుంది చూడండి. సో మీకు వెయిట్ కూడా మీకు లైట్ వెయిట్ అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు ఓవరాల్గా లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. డ్రై ఐరన్ బాక్స్ అయితే వీటితో ఐరన్ చేయడం చాలా ఈజీ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇందులో మీకు ఎటువంటి వాటర్ వేయడానికి కానీ ఇట్లా ట్యాంక్ అయితే స్టోరేజ్ ట్యాంక్ అయితే ఉండదు. ఇందులో వాటర్ వేయడానికి కూడా ఆప్షన్ అయితే ఉండదు. జస్ట్ మీరు సాకెట్ని అంటే ప్లగ్ని అయితే సాకెట్ కనెక్ట్ చేస్తారు. సో ఇది వేడి అవుతుంది. ఇక్కడ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక నాబ్ అయితే ఉంటుంది. మీరు యూజ్ చేస్తున్న బట్టలకి అంటే కాటన్ అనుకోండి, కాటన్కి ఒకలాగా టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చేసిన తర్వాత ఇది ఒక 5 మినిట్స్కి అట్లా హీట్ అవుతుంది. ప్రెజెంట్ అయితే చాలా వేగంగా హీట్ అవుతున్నాయి. ఎందుకంటే సో 1000 వాట్స్ 2000 వాట్స్ ఇట్లా డ్రై ఐరన్ బాక్స్ సంబంధించి వాటేజ్ అయితే ఉంటుంది. సో చాలా వేగంగా జస్ట్ ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్లోనే ఈ సోలో ప్లేట్ అయితే హీట్ అవుతుంది. సో అప్పుడు చాలా ఈజీగా మీరు ఐరన్ చేసుకోవచ్చు. దీన్ని అయితే డ్రై ఐరన్ బాక్స్ అయితే అంటారు. సో మేజర్గా డ్రై ఐరన్ బాక్స్లో అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే దీని ప్రైస్ చూసుకున్నట్టు చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. సో మీకు బిలో 1000 బిలోలోనే మంచి ఐరన్ బాక్స్ అయితే డ్రై ఐరన్ బాక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. దీని ప్రైస్ తక్కువ అయితే ఉంటుంది. దాంతోపాటు సో మీరు ఐరన్ చేయడం చాలా ఈజీ అయితే ఉంటుంది. పవర్ కనెక్ట్ చేస్తారు. సో టెంపరేచర్ సెట్టింగ్ అయితే మారుస్తారు. వెంటనే మీకు ఒక 10 సెకండ్స్కో 20 సెకండ్స్కి హీట్ అయిపోతుంది. సో బట్టలు అయితే ఐరన్ చేస్తారు. ఐరన్ చేయడం కూడా చాలా సులభంగా అయితే ఉంటుంది. దాంతోపాటు ఇందులో మీకు వాటర్ అయితే లీకేజ్ అయితే ఉండదు. ఎందుకంటే ఇందులో వాటర్ వేయడానికి ట్యాంక్ అయితే ఉండదు కాబట్టి ఎక్కడ కానీ మీకు వాటర్ అయితే లీక్ కాదు. దాంతోపాటు షాక్ ప్రూఫ్ అయితే ఉంటుంది. ఇవన్నీ అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. ఈ డ్రై ఐరన్ బాక్స్లో డిసడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే ఎక్కువ ముడతలు ఉన్న బట్టలు అయితే ఇది సరిగ్గా ఐరన్ చేయదు. ఎందుకంటే సో ఇందులో మీకు స్టీమ్ అయితే ఉండదు. అంటే ఇందులో వాటర్ అయితే వేయం కదా, ఇందులో నుంచి స్టీమ్ అయితే రాదు కాబట్టి సో ఎక్కువగా ముడతలు అనుకోండి అట్లాంటి బట్టల్ని ఐరన్ చేయాలంటే ఇట్లాంటి ఐరన్ బాక్స్ అయితే అస్సలు కొనకండి. ఎందుకంటే సో ఎక్కువ ముడతలు ఉన్న బట్టలు అయితే ఈ ఐరన్ బాక్స్ అయితే ఐరన్ అయితే చేయదు. ఇది ఒక డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. సాఫ్ట్గా ఉన్న క్లాత్ కానీ వీటితో ఐరన్ చేశారనుకోండి ఆ బట్టలు డ్యామేజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కావున కొద్దిగా సున్నితంగా ఉన్న బట్టలు అయితే ఈ డ్రై ఐరన్ బాక్స్ మీరు ఐరన్ చేయలేరు. ఇవి కొన్ని డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. సెకండ్ వచ్చేసి స్టీమ్ ఐరన్ బాక్స్. స్టీమ్ ఐరన్ బాక్స్ చూసుకున్నట్టయితే మీకు ఇందులో మీకు వాటర్ అయితే వేయాలి. స్టీమ్ ఐరన్ బాక్స్లో మీకు అంటే డ్రై ఐరన్ లాగా యూస్ చేసుకోవచ్చు, స్టీమ్ రెండు విధాలుగా యూస్ చేసుకోవచ్చు. అంటే 2 in 1గా యూస్ చేసుకోవచ్చు. మీరు ఇందులో వాటర్ వేసి స్టీమ్ ఐరన్ బాక్స్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా డ్రై ఐరన్ బాక్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ స్టీమ్ ఐరన్ బాక్స్లో మేజర్గా అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే ఎక్కువ ముడతలు అనుకోండి అట్లాంటి బట్టలు ఉన్న ముడతలు కూడా వెంటనే తొలగించేస్తుంది. ఎక్కువ ముడతలు ఉన్న బట్టలు కూడా తొలగించేస్తుంది. బట్ కానీ ఇందులో మీకు వాటర్ అయితే వేయాలి. ఇది ఒక డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఒక నాబ్ అయితే ఉంటుంది. అందులో వాటర్ ఇందులో నింపాలి. వాటర్ నింపిన తర్వాత బటన్స్ అయితే ఉంటాయి స్టీమ్ రావడానికి. దాంతోపాటు సో మీకు ఏమన్నా అంటే వాటర్ స్ప్రేయింగ్ అవడానికి ఇందులో బటన్స్ అయితే ఉంటాయి. ఆ బటన్స్ నొక్కగానే ఇందులో నుంచి మీకు స్టీమ్ కానీ వాటర్ కానీ వస్తుంది అనుకోండి. వాటర్ వచ్చింది అనుకోండి ఆ బట్టల మీద వాటర్ పడడం వల్ల అక్కడ ఎక్కువ ముడతలు అనుకోండి అట్లాంటి ముడతలను కూడా చాలా బాగా అయితే ముడతలను తొలగిస్తుంది. ఇవి అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే దీని ప్రైస్ అయితే ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. దాంతోపాటు కొన్ని సిచ్యువేషన్లో మీకు యాంటీ డ్రిప్ ప్రొటెక్షన్ కానీ లేదనుకోండి, సో యాంటీ డ్రిప్ ప్రొటెక్షన్ లేదనుకోండి అప్పుడు మీకు వాటర్ అయితే లీక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అక్కడ డ్రాప్స్ వాటర్ అయితే లీక్ అవుతుంది. ఇవి కొన్ని డిసడ్వాంటేజ్ అయితే ఉన్నాయి. సో నేను ఒక డెమో వీడియో చూపిస్తాను చూడండి. అంటే నేను డ్రై అండ్ స్టీమ్ ఐరన్ బాక్స్ రెండింటిని కంపేర్ చేసి ఒక వీడియో తీసాను. ఆ వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఫ్రెండ్స్ డ్రై మరియు స్టీమ్ రెండు ఐరన్ బాక్స్ల ప్లగ్స్ అయితే పవర్ సాకెట్కి అయితే కనెక్ట్ చేశాను. ఫ్రెండ్స్ రెండు ఐరన్ బాక్స్లు అయితే ఆన్ చేసే చూడండి. ఇదేమో డ్రై ఐరన్ బాక్స్, ఇదేమో డ్రై అండ్ స్టీమ్ ఐరన్ బాక్స్. ఈ డ్రై ఐరన్ బాక్స్లో చూసుకుంటే సోలో ప్లేట్ అయితే నాన్ స్టిక్ సోలో ప్లేట్ అయితే ఉంటుంది. ఈ స్టీమ్ ఐరన్ బాక్స్లో సోలో ప్లేట్ కూడా నాన్ స్టిక్ సోలో ప్లేట్ అయితే ఉంటుంది. రెండు సెట్టింగ్స్ కూడా నైలాన్లో పెట్టాను. సో ఒక షర్ట్ అయితే బాగా ముడతలు పడిన షర్ట్ అయితే ఐరన్ చేద్దామని చెప్పేసి సో రెండు ఈ ఐరన్ బాక్స్లు తీసుకోవడం జరిగింది. వీటికి కంపారిజన్ వీడియో చూడండి. చూడండి ఈ స్టీమ్ ఐరన్ బాక్స్లో చూసుకున్నట్టు ఇక్కడ నుంచి మీకు వాటర్ అయితే వస్తుంది చూడండి, మీకు కనిపిస్తుంటుంది. ఫ్రెండ్స్ డ్రై అండ్ స్టీమ్ ఐరన్ బాక్స్లో సో రెండింటి ద్వారా ఒక షర్ట్ అయితే బాగా ముడతలు పడిన ఒక షర్ట్ అయితే ఐరన్ చేశాను. ఐరన్ క్వాలిటీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మీకు సో ఈ ఐరన్ చూసుకున్నట్టయితే ఇదంతా మొత్తం మీకు స్టీమ్ ఐరన్ బాక్స్, ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇది మొత్తం డ్రై ఐరన్ బాక్స్. రెండింటి మధ్య మీకు డిఫరెంట్ మీకు కనిపిస్తుంటుంది క్లియర్గా వీడియోలో అయితే.
డ్రై ఐరన్ బాక్స్ ద్వారా ఐరన్ చేసిన షర్ట్ చూసుకున్నట్లయితే లైట్గా మీకు అక్కడక్కడ ముడతలు కనిపిస్తుంది. అదే స్టీమ్ ఐరన్ బాక్స్ ద్వారా ఐరన్ చేసిన షర్ట్స్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు క్లియర్గా అయితే సో ముడతలు మొత్తం పోయాయి. ఎందుకంటే ఈ స్టీమ్ ఐరన్ బాక్స్లో మీకు అక్కడక్కడ వాటర్ అయితే వస్తుంటుంది. స్టీమ్ రావడం వల్ల అది మీకు బట్టలు అయితే బాగా ముడతలు పడిన బట్టలు కూడా మొత్తం వాటి అన్నిటిని అయితే సో ముడతలు అయితే పోగొట్టేస్తుంది. అదే డ్రై ఐరన్ బాక్స్లో అనుకోండి బాగా మీరు గట్టిగా ప్రెస్ చేయాలి. సో మీ బాగా ప్రెజర్తో అయితే ఐరన్ చేసి కొద్దిగా ముడతలు అయితే పోతాయి. అదే స్టీమ్ ఐరన్ బాక్స్లో అనుకోండి అందులో వాటర్ వేసి స్టీమ్తో ఐరన్ చేశారనుకోండి సో ఎక్కువగా ముడతలు పడిన షర్ట్ కూడా చాలా క్లీన్గా అయితే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నా ఒపీనియన్ ఏమంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి మీరు ఖచ్చితంగా ఈ స్టీమ్ ఐరన్ బాక్స్ తీసుకోండి. బట్ దీని ప్రైస్ అయితే మీకు 1000 పైనే ఉంటుంది. బట్ కానీ 1500 బిలో అయితే మీరు కొనకండి. మీకు యాంటీ డ్రిప్ ప్రొటెక్షన్ అయితే ఉండదు. అంటే వాటర్ లీక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మినిమం 2000, 2.5, 3000 అట్లా ప్రైస్ పెట్టాలనుకుంటే మీరు స్టీమ్ ఐరన్ బాక్స్ తీసుకోండి. డ్రై అండ్ స్టీమ్ ఐరన్ బాక్స్ తీసుకున్నారనుకోండి మీరు డ్రైగా యూస్ చేసుకోవచ్చు, లేదంటే స్టీమ్తో కూడా యూస్ చేసుకోవచ్చు. కావున డ్రై అండ్ స్టీమ్ ఐరన్ బాక్స్ తీసుకోవడం చాలా బెస్ట్ అని చెప్పి నా ఒపీనియన్. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను ఇదివరకే ఒక ఐరన్ బాక్స్ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలని చెప్పి చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా కంప్లీట్గా ఐరన్ బాక్స్ బయ్యింగ్ గైడ్ గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్, మీరు కానీ వీడియో లైక్ చేయకపోతే ప్రతి ఒక్క వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ప్రతి ఒక్కరి వీడియో కింద ఎడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్తో పొందవచ్చు.